వాస్తవంగా ఈరోజు భారతదేశంలోనే ఇంతింతై వటుడింతై అన్నట్లు మన పార్టీ ఆ రోజు ఏ విధంగా ఏం ఆలోచించి పార్టీ స్థాపించిన ముహూర్తం ఏందో కానీ బ్రహ్మాండమైన ముహూర్తంలో మన కేసీఆర్ గారు స్థాపించి ఈరోజు ఒక బలమైన పార్టీగా ఈరోజు ఎదిగున్నాం. సరే, మొన్న ఓడిపోవడం అనేది కొన్ని కారణాలు కావచ్చు, కొన్ని అనేక రకాల మనం అడగకుండానే ఎక్కువ చేసినాం కాబట్టి ఇంకేమో ఉన్నది వాడు ఎక్కెక్కి నిలబడి చెప్తాడు అనుకొని ఆశపడిపోయింది. ఈరోజు ప్రజలందరూ కూడా మన వైపే చూస్తూ ఉన్నారు. తప్పిదం చేసినాం, చాలా తప్పులు జరిగినాయి, మనది మనమే సరిదిద్దుకోవాలి, మేము ఇట్లా అవుతుంది అనుకోలేదు అని ఎందరో ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు నేను సరే మిగతా విషయాలన్నీ మనం ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు కొత్తగా మాట్లాడాల్సిన నేను అవసరం లేదు. గౌరవనీయులు కేటీఆర్ గారు చాలా క్లుప్తంగా మాట్లాడతారు. ముఖ్యంగా ఈరోజు మనం పెట్టుకున్న అవగాహన సదస్సు వల్ల మనకు అనేక రకాల, ఇందాక దేశపతి గారు మాట్లాడినప్పుడు కానీ, సతీష్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు కానీ అనేక రకాల మనం కొన్ని తెలుసుకోగలిగాం. సోషల్ మీడియా అంటే ఒక వాట్సాపే కాదు, ఇంకా రకరకాలుగా మనం చేసుకోవాలని చెప్పి అన్ని రకాలు కూడా చెప్పడం జరిగింది. దీనికి నేను విన్న తర్వాత కూడా నాకు కూడా ఒక ఆలోచన వచ్చింది. ఖచ్చితంగా సోషల్ మీడియాను పటిష్టంగా చేయాలి. సోషల్ మీడియాను ఇంకా యాక్టివ్ ఉన్న పిల్లలను, 20-25 ఇయర్స్ ఉన్న పిల్లలను గ్రామానికి ఒక్కరన్నా మనం పెట్టుకొని ఈ సోషల్ మీడియాను మనం ముందుకు తీసుకుపోవాలి. దానికి మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ఇంకా ఎస్ఐఆర్ మీద సార్ చెప్పేది ఉంటుంది, అది మనం ఖచ్చితంగా చేసుకోగలగాలి. రేపు ఆ కార్యక్రమంలో ముందంజలు ఉండాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, నిజానికి సార్ ఇప్పుడు మా నియోజకవర్గంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, నడుస్తున్నది ఏంటంటే దుర్మార్గమైనటువంటి పరిపాలన, కక్ష సాధింపు పరిపాలన, పోస్టులు పెడితే కేసులు పెట్టే పరిపాలన నడుస్తూ ఉన్నది. ఇవాళ గ్రామాల్లో తట్టెడు మట్టి తీయాలంటే ఒక అక్కరకు రాని, అసలు పేరూరు లేని ఓ అధ్యక్షుడు ఉంటాడు, వాని పర్మిషన్ కావాలి. ఇవాళ ఇందిరా మిల్లు కావాలంటే ఇచ్చినవి కూడా క్యాన్సిల్ చేయడం, వాళ్ళ మనసులోకి ఇచ్చుకోవడం. ఇక ముఖ్యంగా వాడు ఇవ్వకపోని అవి ఇచ్చే స్కీములు వాడికి శాత కాదు, ఇవ్వలేడు. కానీ నిజంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆనాడు 10 సంవత్సరాలు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కడుపు కట్టుకొని నోరు కట్టుకొని పనిచేసినాం సార్. వాస్తవంగా ఒక సర్పంచో ఒక ఎంపీటీసో తప్పు చేస్తే మా ఎమ్మెల్యే తెలుస్తుంది కావచ్చు, మా ఎమ్మెల్యే తెలిస్తే సారుకు చెప్తాడేమని ఒక్కరు తప్పు చేయకుండా పనిచేసినాం. కష్టపడరు, జేబులకు వెళ్ళి రూపాయి పెట్టుకొని పనిచేసిలే తప్ప ఇవాళ మా సర్పంచులు ఒక్కడు సంపాదించుకున్నది లేదు, ఎంపీటీసీలు సంపాదించింది లేదు. కానీ ఈరోజు ఒక గ్రామస్థాయి నాయకుడు వాడైతే మాకు అప్పుడు ఎవడో కూడా తెలియని అటువంటి వాడు వీళ్ళే ఇవాళ గల్లెగరేసుకొని ఎగురుకుంటూ లక్షలకు లక్షలు సంపాదిస్తూ ఉన్నారు. దాన్ని చూస్తే మన కార్యకర్తలకు కూడా సరే ఇదంతా ఏందని చెప్పి అడిగితే, నిలదీస్తే ఇది పద్ధతి కాదు, తప్పంటే గంట లోపల కేసులు పెడతా ఉన్నారు. అయినప్పటికీ కూడా మేము ఎదుర్కొంటున్నాం, గ్రామ స్థాయిలో ఎదుర్కొంటున్నాం, అన్ని రకాలు చేస్తున్నాం. మీరు కూడా మాకు సహాయ సహకారాన్ని లీగల్ సెల్ అని పెట్టి అనేక రకాలు కూడా లీగల్ సెల్ సహాయాన్ని కూడా అందిస్తూ ఉన్నారు. ఇందాక మా వాళ్ళు చెప్పినప్పుడు నిజానికి కూడా సరే, మీరు మన కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డది, ఆ కొత్త ప్రభుత్వంలో కేసీఆర్ గారు కూడా ప్రజల కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు 14 సంవత్సరాలు గ్రామాన తిరిగి చూసిండు. కాబట్టి ఈరోజు వాళ్ళ కష్టం అంటే ఏందో, వాళ్ళ నష్టం అంటే ఏందో, వాళ్ళ తిప్పలేందో ఆ విధంగా ముందుకు పోవాలి, వాళ్ళకి లాభం చేయాలి, పనులు చేయాలని చెప్పి ఉద్దేశంగా పోయిలే తప్ప మనం కార్యకర్తలను కొంత పట్టించుకోలేదు సార్. ఎందుకనంటే ఇవాళ ఒక ఇందిరమ్మ ఇల్లు రావాలంటే ఆ కమిటీ చెప్పాలి, ఒక తట్టెడు మట్టి తీయాలంటే వాడెవడో చెప్పాలి, ఒక కళ్యాణ లక్ష్మి రాయాలంటే వాడే చెప్పాలి. ఏదో రకంగా వాళ్ళ కార్యకర్తలకు గుర్తింపు లేకపోతే ఇన్కంలో సంపాదించి పెడుతున్నది ఇలా కాంగ్రెస్ పార్టీ. ఇలా డబ్బులు లేకుండా ఏ పని చేస్తలేదు కాంగ్రెస్ పార్టీ. నేను అడుగుతున్నా వాళ్ళని ఈ వేదిక తరఫున, ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యేకు సిగ్గు శరం ఉంటే నేను ఏదో మాట్లాడిండు, నేను చెప్తున్నావు ఎక్కడికి వస్తావో రా, ఎక్కడ కూర్చుందాం, నువ్వు ఏదో పోనీ. మేము కూడా అనుకున్నాం అరే ఇక 6 నెలలు వానికి అధికారం వచ్చింది, కానీ చూద్దాం, సంవత్సరం అయిదాన్ని చూద్దాం, ఇక చేస్తాడు కావచ్చు చూద్దాం అని అనుకున్నాం. కానీ ఇక చేసేది ఏం లేదు, వాళ్ళ పని అయిపోయింది. ఇప్పుడు ఇక 3 సంవత్సరాలు అయిపోయింది, ఇక చేసేది ఏముండదు. తెల్లారులేస్తే వాళ్ళ కోసం వాళ్ళకున్నది. దయచేసి మీరు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మన పార్టీ బలోపేతం జరుగుతుంది, మళ్ళీ అధికారంలోకి రాబోతాం. తప్పకుండా ఇంతకుముందు జరిగిన తప్పులు జరగనీయం, ఖచ్చితంగా మీకు లబ్ధి చేకూరే విధంగా ఏదో విధంగా పెద్దసారినైనా కేసీఆర్ గారిని మాట్లాడి తప్పకుండా సహకరించాలని చెప్పి కూడా నేను కేటీఆర్ గారిని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు నిజానికి మాకు ఆశలేం లేవు. ఇంతో అంతో తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి కుటుంబంలో
ఆర్థికంగా వ్యవసాయ రంగం కూడా కొంత పురోగతి చెందింది. మా అందరూ కూడా మంచిగానే ఉన్నారు. ఆ రోజు పండిన పంటను కల్లాల కాడికి పోయి కొన్నాం. ఈ రోజు కొనే పరిస్థితి లేదు. మొన్న జరిగిన ఏదైతే కల్లాల కాడ కాంటాలు కాకుండా ఉన్నదో గదే వాళ్ళ నాశనానికి, వాళ్ళు ఓడిపోవడానికి గది ఒక్కటి సరిపోతుంది సార్. ఇలా యూరియా బస్తా కాడ శాపనార్థాలు పెడతా ఉన్నారు. ఎక్కడి పోయినా కాంగ్రెస్ నాయకులే వాళ్ళనే తిడుతున్నారు తప్ప ఈరోజు జరిగే పని ఏం లేదు. దయచేసి ఈ ప్రోగ్రాం పెట్టుకున్నది మీకు అందరికి ఒకటే విజ్ఞప్తి. ఈరోజు మనం ఇందాక సోషల్ మీడియా ద్వారా ఏదైతే ఎగ్జాంపుల్ చెన్నై పెట్టుకున్నారో, తమిళనాడు రాష్ట్రంలో ఏదైతే సోషల్ మీడియా ద్వారా విజయ్ గారు గెలిచిందో అదే విధంగా సోషల్ మీడియాలో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నదైతే మాత్రం నేను కూడా ఇన్ని రోజులు అనుకోలే. ఈరోజు ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఆ పనిని ముందుకు తీసుకుపోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇకపోతే సార్, మీరు సారు దయ వల్ల భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా వేరే జిల్లాలకు పోయే టెక్స్టైల్ పార్కును కూడా ధర్మారెడ్డికి అవకాశం ఇద్దాం, ధర్మారెడ్డి అయితే చేసుకుంటాడనే మరి ఏ నమ్మకంతో మీరు మాకు ఇచ్చిల్లో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మా నియోజకవర్గంలో 1350 ఎకరాలు టెక్స్టైల్ పార్క్లో ల్యాండ్ అక్విజిషన్ చేసి కష్టాలు, నష్టాలు, తిట్లు, పురాణాలు, దుబ్బబోసిండు, నా మీద శిబిరి కట్టలు పట్టుకొని వచ్చిండు, పక్క పాటుడు ఓ పాటుడు అటు టెంట్ వేసాడు, ఓ పాటుడు ఇటు టెంట్ వేసాడు, రచ్చ చేసిన అయినా కానీ దేవుని దయ వల్ల 1350 ఎకరాలు చేసుకున్నాం. అంత కష్టపడి అంత చేసిన ల్యాండ్కు మీరైతే ఇక ఒక ఐటీ మంత్రిగా, ఒక ఇండస్ట్రియల్ మంత్రిగా మీకున్న నాలెడ్జ్ ప్రకారంగా భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల నుంచి కూడా కంపెనీలను ఇక్కడ తెప్పించిన ఘనత మీకైతుంది సార్. ఆ ఘనత వలనే ఈరోజు మా నియోజకవర్గంలో బ్రహ్మాండంగా అక్కడికి పోతే మాకు మళ్ళీ నైట్ కనుక పోతే ఆ లైటింగ్ చూస్తాడే మాకు హైటెక్ సిటీ గుర్తొస్తుంది, ఇటు ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ నానగ్రామ్ కూడా గుర్తొస్తూ ఉంది. ఆ విధంగా ఎదిగింది. అలాంటి కంపెనీ తయారు చేసి ప్లేట్లు పెట్టి అన్ని రకాల కూరలు పెట్టి వాళ్ళ చేతికి ఇచ్చినట్టు అయితే అయింది సార్. బాధ అనిపిస్తూ ఉంది. అట్లయినా మాకేం బాధ లేదు. ఎవరుంటే వాళ్ళని ఉద్యోగాలు పెట్టేది, నీది బీఆర్ఎస్ పార్టీ, నీది కాంగ్రెసా, నీది బీజేపీ అని మన వాళ్ళని అక్కంచి ఎల్లగొడతా అంటే బాధ అనిపిస్తూ ఉంది సార్. నిజంగా కూడా పెట్టిన వాళ్ళను మనకైతే మొన్న ఒక 2 వార్డు సభ్యులు గెలిచిలు, వార్డు సభ్యులు రిజైన్ చేసేంత వరకు వాళ్ళను జాబులోకి రానియలే. అంటే ఈరోజు ఎంత కక్ష సాధింపు వరకు పోతున్నారంటే నిజంగా కూడా బాధ అనిపిస్తుంది. ఏంటంటే ఆ రోజు అందరూ మన వాళ్ళే అనుకున్నాం, అందరూ మన వాళ్ళే, అందరి చేయాలే, తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ తెలంగాణ బిడ్డ అని కేసీఆర్ గారు చెప్పిండు. అదే విధంగా కూడా మేము అందరూ మన వాళ్ళనే మేము కూడా చూసుకున్నాం సార్. ఈ రోజు వాళ్ళు అట్లా చూస్తలేరు. దానికి తగిన ఫలితాన్ని మాత్రం మీరు అధికారంలోకి వచ్చినాక అందించాలని చెప్పి మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్. అదొక్కటే కాదు, చాలా మేము గృహలక్ష్మి కింద మనం 3000 ఇల్లు ఇచ్చినాం సార్. అప్పుడు మీరు ఇచ్చిన వెంటనే మా అధికారులకు చెప్తున్నాయి బాబు, వచ్చిన వెంటనే నేను 3000 ఇండ్లు వంచి ముగ్గు పోయించి మొదలు పెడితే సార్ దగ్గరికి వచ్చి మళ్ళీ కాళ్ళు మొక్కి మళ్ళీ ఒక 3000 తెచ్చుకోవాలి ఎలక్షన్ ముందు అనుకొని ఆ 3000 ఇండ్లను నేను స్టార్ట్ చేసి ప్రారంభించినాం సార్. నిజానికి ఆ ప్రొసీడింగ్ కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్ వల్ల అందరూ మొదలు పెట్టిన వీళ్ళు అధికారంలోకి వచ్చిన తెల్లారే ఆ జీవోను రద్దు చేసి జీవోను క్యాన్సిల్ చేసిందని కూడా నేను ఊకోలేదు. ఛాలెంజ్ చేసి కోర్టుకు కూడా పోయినాం. మీ దృష్టిలో కూడా ఉన్నది సార్. కోర్టులో పోతే దాన్ని తిప్పించి వాళ్ళ పీపీ లేడు, రకరకాలుగా టేబుల్ ఎక్కరియకపోతే ఈరోజు మీ అందరికీ కూడా చెప్తున్నాం, మొన్న భయపడి జడ్జి గారు కూడా సీరియస్గా తీసుకుంటే ఇప్పటి వరకు పిల్లర్లు తీసి స్లాబ్ వేయకుండా ఉన్న వాటికి తక్షణమే బిల్లులు అని చెప్పి ఆర్డర్ కూడా రావడం జరిగింది సార్. తర్వాత కూడా మేము మళ్ళీ దాన్ని కోర్టుకు పోయి స్లాబ్ వేసే వాటికి కూడా తీసుకురావాలని చెప్పే ఉద్దేశంగా చేస్తున్నాం. దానికి కూడా మీరు ఒక్కసారి పైన ఎవరితోడైనా మాట్లాడి దానికి సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, సరే ఇంకా మనం ఈ విషయం మాట్లాడుకోవాలి, లేట్ అవుతుంది కాబట్టి సరే ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినందుకు మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇప్పుడు సోదరుడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ గారు మాట్లాడవచ్చు.